రాష్ట్రంలోకి పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇందుకోసం పలు రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాల్ని పరిశీలించి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అత్యుత్తమ పాలసీని తెస్తామన్నారు. ఏపీలో పెట్టుబడులను ఆకర్షించేందుకు నూతన పారిశ్రామిక విధానంను తీసుకొస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. 10 ఏళ్లలో వివిధ సంస్థలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల్లో ఎన్ని వాస్తవ రూపం దాల్చాయి, మిగతా వాటి పరిస్థితి ఏమిటి అనే అంశాలను పరిశ్రమల శాఖ అధికారులతో సీఎం సచివాలయంలో సమీక్షించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రావాలంటే భయపడుతున్నారన్నారు. రాజకీయంగా వేధించడంతో చాలా సంస్థలు పెట్టుబడుల ఒప్పందాల్ని రద్దు చేసుకున్నాయని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తల్లో మళ్లీ నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. గత దశాబ్ద కాలంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎన్ని, కుదిరిన ఒప్పందాల ప్రస్తుత పరిస్థితి ఏమిటి, వివిధ పరిశ్రమలకు కేటాయించిన భూముల పరిస్థితి తదితరాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. రాబోయే 5 ఏళ్లలో పారిశ్రామిక విధానం ఎలా ఉండాలనే దానిపై వారికి స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో కొత్తగా కుప్పం, మూలపేట, చిలమత్తూరు, దొనకొండ దగ్గర 4 పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వాటిలో ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, హార్డ్వేర్ యూనిట్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. రాబోయే 100 రోజుల్లో 5 కొత్త పాలసీలు తీసుకొస్తామన్నారు. కొత్త ఇండస్ట్రియల్ పాలసీ, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ అండ్ క్లౌడ్, టెక్స్టైల్ పాలసీని రూపొందిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాలు, పెట్టుబడుల్ని ఆకర్షించేలా వీటిని తీసుకొస్తామని పేర్కొన్నారు. పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తామని తెలిపారు. 15 రోజుల్లో పారిశ్రామిక డ్రాఫ్ట్ పాలసీ తయారవుతుందని, దానిపై భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను తీసుకుని తుది విధానాన్ని రూపొందిస్తామని వివరించారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంగా విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.